పరస టీవీ ద్వారా అందిస్తున్న ఇదండి నా జీవిత కథ 15వ భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. బాల్య పర్వంలో విశేషాలన్నీ ఒకటొకటిగా చెప్పుకుంటూ వెళ్తున్నాం. ముఖ్యంగా ఒక వ్యక్తి యొక్క జీవన ప్రస్థానంలో బాల్యంలో ఎదుర్కొన్నటువంటి సంఘటనలైతేనే, పరిస్థితులైతేనే, స్నేహ సంబంధాలైతేనే, ఇవన్నీ కూడా ఎలా ప్రభావితం చేస్తాయో మీకు ముందు ముందు స్పష్టంగా అర్థమయ్యేలాగా ఒక ప్రత్యేకమైన రీతిలో ఈ సీరియల్ని ముందుకు తీసుకువెళ్తున్నాను. అందులో భాగంగా ఈరోజు బాల్య సంఘటనల్లో కొంత బడి జీవితంలోకి మళ్ళీ ప్రవేశిద్దాం. 5వ తరగతి వరకు వచ్చేసాం. అంటే 10 సంవత్సరముల వయసు వచ్చేసాం. ఊరిలో ఎక్కడెక్కడికైనా వెళ్ళడం, బజారుకి వెళ్ళి సరుకులు అవి తీసుకురావడము, ఇంట్లో ఏదైనా అవసరమైతే ఆ వస్తువులు తీసుకురావడము, ఆటల కోసం బయటకు వెళ్తూ ఉండడము, కొంతమంది స్నేహితులతో ఆటలు ఆడుతూ ఉండడము, వాళ్ళతో పరిచయాలు, ఇవన్నీ కూడా పెరిగాయి. ఈ పెరిగే విధానంలో మనం వ్యవహరించేటువంటి విధానము భవిష్యత్తులో మనం నడవడిక ఎలా ఉండాలనేది కూడా నిర్ణయిస్తుంది. ఇక్కడ నా జీవన విధానంలో చూసుకున్నట్లయితే ఏమైందంటే, నేను బాగా ఆఖరి అబ్బాయిని అవ్వడము, గారంగా చూడడం, ప్రత్యేకమైన పనులేమీ నా వరకు ఏమీ చేయవలసిన అవసరం లేకుండా ఉండడము, అలాగే ఎక్కువ గౌరవాన్ని చుట్టుపక్కల వాళ్ళందరూ ఇవ్వడము, ఇవ్వవలసిన దానికంటే కాస్త ఎక్కువ గౌరవాన్ని చిన్నతనంలోనే పొందేయడం. మనిషి స్వయంగా సాధించుకుని గౌరవాన్ని క్రమంగా పొందుకుంటూ వెళ్ళడం వేరు, ముందుగానే గౌరవాన్ని పొందడం అనేటువంటిది వేరు. అది పుట్టుకతో వచ్చినటువంటిది అయ్యో, కుటుంబ పరంగా వచ్చినటువంటిది అవ్వడము, సామాజిక పరంగా వచ్చినటువంటిది అవ్వడము, ఇలాంటివన్నీ కలిపి ఏమైందంటే మిగతా పిల్లలతో పోల్చుకుంటే కాస్త ఎక్కువ గౌరవాన్ని, గుర్తింపుని పొందడం జరిగింది. దానివల్ల ఏం జరిగిందంటే, రాముడు మంచి బాలుడు అని చెప్పినట్లుగా ఒక మంచిగా ఉండాలి అనేటువంటి ఒక గీతని చుట్టుపక్కల వాళ్ళు, పరిసరాలు అందరూ కూడా గీసేశారు. వాళ్ళందరికీ నచ్చేలా ఉండాలి, వాళ్ళందరూ మెచ్చుకునేలా ఉండాలి, ఎవరి చేత మనం ఎక్కువ తిట్టించుకోకూడదు, కంప్లైంట్ చేయించుకోకూడదు. ఇలాంటి భావాలు మనస్సులో ఒక మూల విత్తనాలుగా నాటుకుని అవి అలా పెరగడం మొదలుపెట్టాయి వయస్సుతో పాటుగా. ఈ విశ్లేషణ చాలా జాగ్రత్తగా గమనించవలసింది. ఇది ఎంతవరకు తీసుకువెళ్ళిందంటే, మొహమాటం, తెగించి ఏ నిర్ణయం తీసుకోలేకపోవడం, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలనేటువంటి ఒక ప్రయత్నం చేయడము, ఇలాంటి వ్యక్తిత్వంతో ఇలాంటి ప్రవర్తన అలవడడం మొదలుపెట్టాను. ఇది సమాజంలో ఎలా తీసుకువెళ్తుందంటే, సాధారణంగా 2 రకాల వ్యక్తులు ఉంటారు సమాజంలో. ముఖ్యంగా కింగ్, మేకర్. కింగ్ అంటే ఎలా ఉంటుంది అంటే, డెసిషన్ తీసుకుంటాడు, తను అనుకున్నది సాధించే ప్రయత్నం చేస్తాడు, ఏదేమైనా సరే తన నిర్ణయాన్ని అమలు చేసేందుకు అవసరమైనటువంటి శక్తిని సమకూర్చుకుంటాడు, ఆ మార్గంలో పయనిస్తాడు, తనే సూపర్గా ఉండేలా చూస్తాడు. అది కింగ్ యొక్క లక్ష్యం. మేకర్ అంటే ఏమిటంటే, తాను నిర్ణయాలు ప్రకటించలేడు, అమలు చేయలేడు, నాయకత్వ లక్షణాలుగా వ్యవహరించలేడు, కానీ నాయకుల్ని తయారు చేస్తాడు, ఎలా ఉంటే బాగుంటుందో సూచిస్తాడు,
తాను తెర వెనక పాత్రను పోషించేవాడిగా ఉంటాడు, తెర ముందు కొంతమంది చేత నడిపిస్తాడు. ఇది కింగ్ మేకర్ యొక్క లక్షణం. చాణక్య చంద్రగుప్త సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. చాణక్యుడు రాజు అయిపోవాలంటే అయిపోవచ్చు, కానీ చంద్రగుప్తుణ్ణి రాజుగా చేశాడు, తాను తెర వెనకున్నాడు. అలాగా కింగ్ మేకర్ పాత్ర పోషించే వాళ్ళు సమాజంలో చాలా మంది ఉంటారు, కింగుగా వ్యవహరించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక లీడర్షిప్ క్వాలిటీస్లో ఈ రెండిటికి చెందినటువంటి కేటగిరీల్లో నేను కింగ్ మేకర్ స్థాయిలో ఉండవలసి వచ్చింది. అదే కంటిన్యూ అవుతూ వచ్చింది. ఎక్కడ కూడా ముందు ఉండడం ఉండదు, ముందుకు నడిపించడం ఉంటుంది తప్ప ముందు ఉండడం. రిజల్ట్ ఎలా వచ్చినా దాన్ని ఎదుర్కోవడం అనేటువంటి దాన్ని కాకుండా ఆ ముందే ఆలోచన చేసి చాలా వరకు మంచిగా వచ్చేలా ఉండే విధంగానే ప్లాన్ చేసే విధంగా వస్తుంది. అది చిన్నతనంలో ఎలా అయింది అంటే, మా చుట్టుపక్కల ఉండేటువంటి ఆ పిల్లలందరూ ఒక దగ్గర 10 మంది వరకు, తక్కువ కాకుండా పిల్లలు, ఈ 10 మంది కూడా ఎక్కువగా నన్ను అనుసరిస్తూ నాతో పాటు ఉండేవారు. నేను వాళ్ళల్లో ఒకడినే, కానీ కొద్దిగా నాకు ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే అందరికీ నేను కావలసిన వాడిగా ఉండడం, అందరికీ నచ్చేటట్టుగా ఉండడం అనేటువంటిది అప్పటి నుంచే పడింది. ఎవరిని బాధ పెట్టకుండా అందరినీ కలుపుకుపోతూ ఉండే విధంగా వ్యవహరిస్తూ ఉండడం అనేటువంటి క్వాలిటీ అక్కడే అలవాటైంది అన్నమాట. ఆ విధంగా అందరికీ ఆమోదయోగ్యంగా, అటు తల్లిదండ్రుల వైపు చూసుకున్నా, ఇటు ఫ్రెండ్స్లో చూసుకున్నా, ఇటు ఇంట్లో చూసుకున్నా, ఎవరికి ఇబ్బంది కలగకుండా ముందుకు వెళ్ళడం అలవాటైంది. ఇది కింగ్ మేకర్ యొక్క క్వాలిటీ. దీన్ని ఎలా మార్పు చెందుతూ వచ్చిందో మళ్ళీ భాగాల్లో మీకు వివరించడం జరుగుతుంది. ఒకే రోజు అంతా చెప్పడం కంటే కొద్దిగా చెప్తూ, మరి ముఖ్యంగా ఆ రోజుల్లో ఇంటి దగ్గర పరిస్థితి, వాతావరణ పరిస్థితి ఎలా ఉండేది అంటే, చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాను, ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాను. మా నాన్నగారు సిగరెట్స్ ఎక్కువ కాల్చేవారు, అస్తమాటు. చార్మినార్ అనేటువంటి సిగరెట్, చార్మినార్ పెట్టి 2-3 పెట్లు రోజుకి అయిపోతూ ఉండేది. అప్పట్లో పెట్టికి 12, తర్వాత 10 అయ్యాయి, 12 వరకు ఉండేది. ఒక పెట్టి తీసుకొచ్చేవారు. ఆ పెట్టిలో ఉన్నటువంటి సిగరెట్స్ అన్ని ఇంటికి తెచ్చాక ఆ పెట్టి తీసేసి మళ్ళీ ఒక ప్లాస్టిక్ లాంటి దాంట్లో గోల్డ్ కలర్లో ఉండి ఇలా ఓపెన్ చేసుకుని ఒక బాక్స్ లా ఉండి వరుసగా ఉంటాయి. అందులో ఒక్కొక్క సిగరెట్ పెట్టడం. పెట్టు ఉండదు, ఇంకా అట్టపెట్టు తీసేస్తారు, ఈ బాక్స్ తీస్తారు, ఒక సిగరెట్ వెలిగిస్తారు. అది అయిపోతే మళ్ళీ తెచ్చి పెడుతూ ఉండాలి. అప్పట్లో ఆ సిగరెట్ పెట్టి పావలా దగ్గర నుంచి ఉండేది రేటు. అగ్గిపెట్టి ఒక 5 పైసలు అలా ఉంది. గుర్రపు బొమ్మ ఉన్నటువంటి అగ్గిపెట్టెలు. ఎప్పుడు సిగరెట్ ప్యాకెట్ తెమ్మంటారా అని ఎదురు చూసేవాళ్ళం ఇంటి దగ్గర. ఆ ఛాన్స్ ఎవరికి వస్తే వాళ్ళకి. ఎందువల్ల ఎదురు చూసేవాళ్ళము అంటే, మా నాన్నగారు డబ్బులు ఇస్తే ₹1 ఇచ్చారనుకోండి, సిగరెట్ ప్యాకెట్ అగ్గిపెట్టి తెమ్మనమని గొప్ప వెళ్ళి తెచ్చేస్తే ఇంకా చిల్లర ఇవ్వక్కర్లే. అది 30 పైసలు మిగిలినా, 40 పైసలు మిగిలినా, ₹10 మిగిలినా, ఎంత మిగిలినా చిల్లర ఇవ్వక్కర్లే. ఏదో కొనుక్కుంటే తింటారులే అని అడిగేవారు కాదు. తెచ్చిన సరికి ఇచ్చేస్తే చాలు. అది ఉంటే ఏమవుతుంది, బజారులో మళ్ళీ కాస్త చిరుతిళ్ళు ఎక్కువగా ఉంటాయి కదా. మరి మిఠాయి కొట్లలో ఎన్నో రకాలు ఉంటాయి, బఠానీలు, మరమరాలు ఇలాంటివి ఎన్నో ఉంటాయి. చిరుతిళ్ళు ఎక్కువగా తింటూ ఉండేవాళ్ళు పిల్లలు. ఆ రోజుల్లో ఎక్కువగా అలా ఉండేది, పెద్ద ఖర్చు కూడా ఉండేది కాదు. అందువల్ల దానికోసం ఎదురు చూస్తున్నాను.
మీ కింగ్ మేకర్ క్వాలిటీలో మందరితో మంచి అనిపించుకోవాలనేటువంటి ఒక భావన ఎంత దృఢంగా పడిందంటే, ఎంత అవకాశం ఉన్నా అన్నిసార్లు, కొన్ని వందల సార్లు, వేల సార్లు సిగరెట్ ప్యాకెట్స్ అవి తెచ్చి ఇచ్చిన, ఆ రోజుల్లో చుట్టాల్లో ఇంటి పక్కల వాళ్ళని ఎక్కువగా సిగరెట్స్ తాగేవారు అందరూ కూడా. ఇప్పుడు బాగా తగ్గిపోయింది అనుకోండి. ఒక 20-30 ఏళ్ళ పాటు బాగా అందరూ సిగరెట్లు ఊదడమే పని. అటువంటి పరిస్థితుల్లో కొత్త తరం కూడా వచ్చే పిల్లలు కూడా తయారవుతూ ఉండేవారు. ఒకవేళ వాళ్ళకి అలవాటైన ఫస్ట్లో ఏదో తింటేవారు తప్ప తర్వాత వాళ్ళు కామన్ అయిపోయేవారు. కానీ అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా సిగరెట్స్ జోలికి వెళ్ళలేదు. ఇంకా ఇంటికి వచ్చేటువంటి వాళ్ళందరికీ కాఫీ తెచ్చి ఇస్తూ ఉండాలి. కాఫీ ఎవరైనా వస్తే బ్రాహ్మలు ఎక్కువ కాఫీ తాగుతూ ఉంటారు, టీలు తక్కువ. అసలు కాఫీ కలుపుతూ ఉండడమే పని. బ్రూక్ బాండ్ గ్రీన్ లేబుల్ ప్యాకెట్ తెచ్చుకోవడం, అప్పన్న రామన్ గారికి రాని కొట్లోకి వెళ్ళడం, తేవడం, కాఫీ కలిపేస్తూ ఉండడం. ఒక్కోసారి 1/2 కేజీ ప్యాకెట్, ఒకసారి 1/2 కేజీ ప్యాకెట్, ఒకసారి 100 గ్రాముల ప్యాకెట్. డబ్బులు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆ టైంకి ఉంటే తెచ్చారు. కాఫీ మాత్రం అలా గిన్నెలు శ్రీరామణం పానకం తయారు చేసినట్టుగా కాఫీ ఎప్పుడు తయారవుతూ ఉండేది. అంతమందికి సరదాగా పట్టుకొచ్చి ఇవ్వడం ఒక సరదాగా ఉండేది. అందువల్ల ఎవరు లేకపోతే నేను ఆ టైంకి ఉంటే కాఫీ తీసుకొచ్చి ఇస్తూ ఉండేవాళ్ళం. అలాంటి విషయంలో కూడా కొన్ని వేల మందికి కాఫీ రోజు అనేక సంవత్సరాలు కాఫీ అందించినా సరే కాఫీ టీలు అలవాటు అవ్వలేదు. ఇప్పటికి కూడా ఆ అలవాటు కంటిన్యూ అవుతుంది. నేను తాగను, ఎవరైనా ఇంటికి వచ్చినా వాళ్ళకు కూడా ఇంకా కాఫీ టీలు ఇవన్నీ కలపడం ఉండదు కదా ఇంటి దగ్గర. మా పిల్లలకు కూడా అలవాటు అవ్వలేదు. అదే పద్ధతి కొనసాగుతాం. ఆవిడ కాస్త తాగుతుంది, టీ తాగుతుంది కొద్దిగా. ఎప్పుడైనా సంవత్సరానికి 4-5 సార్లు కాఫీ మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు ఇబ్బంది పెట్టేసినప్పుడు ఏదో తాగడం తప్ప చాలా మంది కాఫీ తాగదని తెలుసు. అలాగా కొంచెం అలవాట్ల విషయంలో చాలా వరకు ఆమోదయోగ్యమైనటువంటివి, అందరూ మెచ్చుకుని ఉండేటటువంటి అలవాట్లే ఎక్కువ అవుతూ వచ్చాయి. మరి 5వ తరగతిలోకి వచ్చేటప్పటికి స్కూల్ చక్కగా వెళ్ళడం, రావడం, స్కూల్లో పిల్లలందరితోటి, ఫ్రెండ్స్ తోటి ఒక ప్రధాన పాత్రధారిగా ఉండడం. ఆ గ్రూపులో చెప్తున్నాం కదండి, అందరి మధ్య ఒక ప్రత్యేకత అంటూ ఉండేది. ఆ ప్రత్యేకత కొన్ని కారణాల వల్ల ఎలా వచ్చింది అంటే, కథలు చెప్పడం ఒకటి అలవాటు. నేను ఏదైనా చందమామ ఇవి పుస్తకాలు చదవడం అలవాటయ్యి, ఆ కథ చదివిన తర్వాత చదవడానికి ఇష్టం లేకుండా ఉండి వినడానికి ఇష్టం ఉండేటువంటి వాళ్ళు ఉండేవారు. వాళ్ళందరికీ నేను కథలు చెప్పడం అలవాటయ్యి. అలాగే ఈ రోజు మీ ముందు సీరియల్ ఇలా చెప్పగలుగుతున్నాను. అప్పటికప్పుడు మాటలు అలాగ ఫ్లోగా వస్తున్నాయి అంటే చిన్నతనంలో ఫ్రెండ్స్కి కథలు చెప్పడం అనేటువంటిది. వాళ్ళు వింటూ ఉండేవారు, నేను చెప్తూ ఉండేవాడిని. అందువల్ల చెప్పడం అనేటువంటిది అలవాటు అయిపోయింది. అది ప్రవచనాల వరకు చాలా చాలా స్థాయి వరకు వెళ్ళింది. తర్వాత వరుస క్రమంలో వస్తాను. ఆ విధంగా ఫ్రెండ్స్ దగ్గర అలా ఉండేది. ఇంకా మరొక ముఖ్యమైన విషయం, ఇప్పుడు ఫ్రెండ్స్ని పరిచయం చేయాలి కదా అందరికీ, ఒక్కొక్కరిని. అలాగే నేను మా చుట్టాల్లో చాలా మందికి చాలా ఇష్టడుగా ఉండేవాడిని, ఆఖరి వాడిని అవడము. మా నాన్నగారు అందరికీ చాలా ఆత్మీయ బంధువు అవడం వల్ల చాలా చక్కగా ఇంటికి వచ్చే వాళ్ళందరూ ఏదో ఒకటి తీసుకొచ్చి కంపల్సరీ స్వీట్స్ అవి తీసుకొస్తూ ఉండేవారు. ఆ స్వీట్స్ ఎక్కువ తినడం అలవాటు చిన్నప్పటి నుంచి కూడా. ఎక్కువ తీపి పదార్థాలే తినడం అలవాటుగా ఉంటూ ఉండేది. అంతేకాకుండా మా మేనత్త గారి అబ్బాయిలు 2, అంటే మేనత్తలు 5 ఉన్నారు. 5 కలిసి వాళ్ళ మగపిల్లలందరూ కలిపితే 11 మంది వరకు మేన బావలు ఉన్నారు. అస్తమాటు ఎవరో ఒకళ్ళు 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి వస్తూనే ఉంటారు. అందులో గొందూరు నుంచి పోలవరం పక్కన పూడిపిల్లి దగ్గర గండిపోసమ్మ అనే దేవస్థానం ఉంటుంది. అక్కడ గొందూరు నుంచి మేనత్త గారి అబ్బాయిలు 2 ఉండేవారు. రవణయ్య బావ అని చెప్పేసి, మాణిక్యాలరావు బావ అని చెప్పేసి 2 ఉండేవారు.
అందులో రమణయ్య బావ అనేటువంటి ఆయన సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా వచ్చి ఓ 15 రోజులు 20 రోజులు ఉంటూ ఉండేవాడు. అలా వచ్చినప్పుడు వాణి స్టూడియోలో ఒక ఫోటో దిగేవాళ్ళం. అప్పట్లో ఫోటోలు చాలా తక్కువ. అలా దిగినటువంటి ఫోటోల్లో 2 ఫోటోలు మాత్రం మిగిలాయి జాగ్రత్తగా. అది మీకు ఒకటి బాల్య పర్వంలో ఒక ఫోటో చూపెడుతున్నాను. ఈవేళ ఆ 2వ ఫోటో ఒకటి రిలీజ్ చేస్తున్నాను, మీరు ఆ ఫోటోను కూడా చూద్దరు. కానీ ఆయన చాలా అభిమానంగా ఉండేవారు, చాలా ప్రేమగా చూసేవారు. ఏవో కొన్ని కొత్త కొత్త వస్తువులు అవి తీసుకురావడం వచ్చినప్పుడు అవన్నీ ఉంటూ ఉండేవి. ఇంకా ఫ్రెండ్స్ విషయానికి ప్రవేశించవలసిన సమయం ఆసన్నమైంది. ఫ్రెండ్స్ కలుపుకుంటూ వెళ్ళాలి. ఇంకా ప్రతి కార్యక్రమంలో కూడా క్లాస్మేట్స్, బాల్య స్నేహితులు చాలా గొప్ప ప్రాధాన్యత వహిస్తారు కదండి. సత్సంబంధాలు ఎలా ఉన్నప్పటికీ తర్వాత కాలంలో బాల్య స్నేహం అనేటువంటిది మాత్రం చాలా మరపురానిదిగా ఉంటుంది. అదృష్టం కొద్దీ చాలా వరకు అప్పుడున్న బాల్య స్నేహాలు ఇప్పటికీ చాలా సహృద్భావంతో చాలా చక్కగా కొనసాగుతూనే ఉన్నాయి. నేను ఊరు మారకపోవడం ఒకటి, చాలామంది ఈ ఊర్లోనే ఉంటూ ఉండడం ఒకటి, కొంచెం దూర ప్రాంతాలకు అటు ఇటు వెళ్ళినా టచ్లోనే ఉంటూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ, వాళ్ళని మీకు చూపెడుతూ, వాళ్ళతో ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ 5వ తరగతి నుంచి 7వ తరగతి వరకు జరిగినటువంటి ఘట్టాలతోటి బాల్య పర్వాన్ని ముగించుకుంటాం మనం. ఆ తర్వాత హై స్కూల్ పర్వంలోకి ప్రవేశిస్తాం అన్నమాట. కాబట్టి బాల్య పర్వంలో ఈరోజు ఒక 2 స్నేహితుల్ని పరిచయం చేద్దాము అని అనుకుంటున్నాను. కానీ సమయం చూస్తే ఇప్పుడు ఈ వీడియో అది చూడాలి అంటే చాలామంది ఎక్కువ సమయాన్ని ఇవ్వలేరు. ఎక్కువసేపు 5 నిమిషాలు 10 నిమిషాల కంటే ఇప్పటికే మనం 15 నిమిషాలు కావస్తోంది. కాబట్టి రేపటి భాగంలో తప్పనిసరిగా బాల్య స్నేహితులను ఒక్కొక్కరిని వివరించుకుంటూ, కొన్ని సంఘటనలు వివరిస్తుంటూ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. చాలా ఆసక్తికరమైన ఉంటాయి. ముఖ్యంగా నా స్టూడెంట్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటిది ఈ బాల్య పర్వం. వీటికంటే వాళ్ళతో ఒక ఉపాధ్యాయ పర్వం ఉంటుంది. ఉపాధ్యాయ పర్వంలో బోధనా పర్వం అంతా ఉపాధ్యాయుడిగా స్టూడెంట్స్తో అనుబంధాలు చాలా విషయాలు ఉంటాయి. ఎప్పుడు వస్తామా, మేము ఎప్పుడు వస్తామా అని చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. అందువల్ల వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి. అదే సమయంలో ఇది ఒక జీవన ప్రస్థానం ఎలా మార్పు చెందుతూ వచ్చింది, అప్పుడున్న వ్యక్తుల్ని, ఆనాటి సంఘటనల్ని, ఆనాటి సామాజిక జీవితాన్ని చూపించాలి. ఇవన్నీ ఆ సమయానికి భగవంతుడు మనసులో ఎలాగ ప్రేరేపిస్తే, ఏ అంశం చెప్పిస్తే ఆ అంశం గురించి వెళ్తూ ఉంటుంది. మరి అవన్నీ మీకు వివరించే ప్రయత్నం చేస్తూ మరొక భాగంలో అతి త్వరలోనే మిమ్మల్ని రేపు సాయంత్రంలోగా మళ్ళీ కలుసుకుంటాను. బాల్య స్నేహితులతో వస్తాను. తప్పనిసరిగా వచ్చి మీ అందరికీ వాళ్ళందరినీ పరిచయం చేస్తాను. మరి రేపటి భాగంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూ ఉండండి, చూడమని చెప్పండి, ప్రోత్సహించండి. పలసా టీవీని మీ టీవీగా భావించండి. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసు మీ పిల్లలు ఎవరైనా ఉంటే వారికి చూపించండి. భగవద్గీత క్లాస్ వస్తుంది. కాశీక్షేత్ర వైభవం అతి త్వరలో వైశాఖ మాసం నుంచి ప్రారంభం కాబోతోంది. ఎన్నో విశేషాలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపించవలసిందిగా కోరుకుంటూ సెలవు.